భయభక్తులు లేని వారు. కానీ ఏమవుతాయేమో నువ్వు జీవిస్తూ ఉంటావు, కానీ ఆయన ఎందుకు నీకు భయం అనేది ఉండదు, భక్తి అనేది ఉండదు. అది ఎవరికంటే ఏనాకు లేదు. అది హల్లెలూయా. ఏనాకు అది లేదు. ఏనో కూడా నీ వల్లే నా వల్లే యేసుక్రీస్తు నామం బాప్తిసం తీసుకున్నాడు. ఉన్నారు ఎక్కడేనో ఆమె తీసుకున్నాడు, కానీ భయము లేదు, భక్తి లేదు. ఏనాకి ముందు ఏముండాలి? యేసుక్రీస్తుని ఆరాధించాలంటే భయం ఉండాలి. ఎప్పుడైతే నీకు దేవుడి మీద భయం అనేది ఉంటుందో అప్పుడే ఆటోమేటిక్గా భక్తి కూడా వస్తుంది. నువ్వు భక్తి ఉండి భయం లేకుండా ఉంటే అది ఉట్టి వ్యర్థం. అది ఇంకా ఏమంటారంటే అది జీవపు డమ్మం, అదంతా డూపు. నేను బాగా భక్తితో ఉన్నానంటే ఉట్టి డూపు. అది అంటే నీకు భయం లేదు. భయం లేని వాళ్ళంతా భక్తితో ఉండలేరు ఎప్పుడు కూడా. అందుకని యెహోవా వారి యొక్క అదేనా యెహోవా యందు భయభక్తులు లేని వారు కనుక యెహోవా వారి మధ్యకు సింహాల్ని పంపేను. ఇష్టపడాల. ఆయన మీదకి ఎవరిని పంపించాడు? ఎవరిని పంపించాడు? ఏనా మీదకి. ఏనా దేవుడు కాడు పారిపోతా ఉన్నాడు. దేవుడు పని ఇష్టం ఆయనకి. దేవుడు అంటే భయం లేకుండా ఉన్నది, దేవుడు అంటే ఇష్టం లేకుండా ఉన్నది. బాబాయ్ చెప్తా ఉంటాడు, లెక్కలో పారిపోతా ఉన్నాడు ఆయన. దేవుడికి కోపం రాలేదంట, మౌనం అయ్యాడంతే. అంటే కొద్దిగా దిగులు చెందాడు. అంటే కన్న బిడ్డ కదా ఆయన. ఈరోజు నువ్వు కూడా చూడు, నీ కుటుంబంలో కూడా నీ బిడ్డ చేయరాని ఏదైనా కానీ చేసాడు అనుకో, వారు వీళ్ళు అనేకమైన మాట్లాడుతున్నావు అనుకో, నీ బిడ్డని నువ్వు అప్పుడు నీ బిడ్డను పట్టలేవు, దండించలేవు. ఏమైపోతావు? నా ఊరు పడిపోతావు. అంటే ఎందుకు నాకు ఈ బ్రతుకు? ఆమె ఇటువంటి కడపలో పుట్టిందా అని చాలా మౌనం అయిపోతావు. అలాగే యోనా యేసుక్రీస్తు నామంలో పుట్టి పరువు తీసేస్తా ఉన్నాడంటే యేసుక్రీస్తు ఎవరి ద్వారా? అప్పుడు దేవుడు చాలా మౌనంగా ఉన్నాడు. ఆ మౌనంని చూశారు ఒకరు. తండ్రి నువ్వు సెలవిస్తే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. హల్లెలూయా. నువ్వు సెలవిస్తే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను, నువ్వు అను తండ్రి, ఇప్పుడు వేసేస్తాను వాడిని అని అంటున్నారు. ఆ ఒకరు ఎవరు? వాళ్ళు ఇందాక సంపూర్ణం కూడా పాడింది ఆ పాట. ఒకే మాటతో సముద్రము నిమ్మలమైపోయింది. అదేనా? హల్లెలూయా. తుఫాను చదరంగానే ఏం చేశాడు ఆయన? ఒకే మాటతో. కానీ అంటే చూడు, కోపం ఎవరికి వచ్చింది? కోపం ఆయన మీద సముద్రానికి వచ్చింది కోపం. ముందు సముద్రం దేవుడిని అడిగింది, తండ్రి ఎందుకు అలా ఉన్నావు నువ్వు? ఆ ఏనా వల్లేనా? అది కాక వేనా ఎక్కడున్నాడు? సముద్రం కాడే ఉన్నాడు ఆయన. ఆమె సముద్రం ఎవరి ద్వారా వచ్చింది? దేవుడి ద్వారా వచ్చున్నాడు. ఏనా ఎవరి ద్వారా వచ్చినాడు? దేవుడి ద్వారా వచ్చున్నాడు. కానీ ఏమనుకున్నాడు? నేను దేవుణ్ణి మోసం చేసేటప్పుడు ఎవరు చూడలేదు అనుకున్నాడు ఆయన. సముద్రం కాడే చేరి మోసం చేశాడండి ఆయన. కానీ సముద్రం చూస్తా ఉంది. ఎవరు చూస్తా ఉంది? ఏనాను చూస్తా ఉంది, దేవుణ్ణి చూస్తా ఉంది. దేవుడు మౌనంగా అయిపోన్నాడు. సముద్రానికి చాలా బాధ కలుగుతా ఉంది. తండ్రి ఎందుకు అలా ఉన్నావు? ఏం జరిగింది? ఆ ఏనా వల్లే కదా నువ్వు ఇలా ఉంటున్నావు. ఒక్కసారి సెలవి, వాడు అంతు చూస్తా ఉన్నాడు. అందు సముద్రం ఎల్లు అన్నాడు. ఎప్పుడైతే ఎల్లు అన్నాడో చూడండి ఎలా వచ్చింది ఆ సముద్రం. ఆమె అన్ని కొన్ని వేల అనీజన్లు కూడా ఉన్నారు ఆ ఓడలో. ఈ యోనా దెబ్బకి వాళ్ళు కూడా నాశనం అయిపోతా ఉన్నారు. ఆమె హల్లెలూయా. అందుకని ఆయన అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు లేని వారు కనుక యెహోవా వారి మధ్యకు సింహాలని పంపాను. ఆమె నేను అంటాను, అది కూడా ఒక సింహం అనుకుంటుంది.
కానీ దాని రూపం సముద్రముగా ఉన్నది. ఆమె నిజమేనా? కానీ ఈ దినాలలో, ఈ కాలాలలో ఆయన మీద భక్తి లేని వారు, ఆయన మీద భయం లేని వారి మీద కూడా సింహాలు రావచ్చు. కానీ ఏ రూపంలో వస్తాయో తెలియదు. ఆమె వచ్చి పట్టాలంటే ఆ సింహం కానీ అటు ఇటు ఉండదండి. ఆమె హల్లెలూయా. లేని వారు కనుక యెహోవా వారి మధ్యకి సింహాలను పంపాను, అవి వారిలో కొందరిని చంపాను. కొందరిని ఏం చేస్తాయంటే అవి చంపేస్తాయి. ఆమె అంటే నిజంగా చంపవండి, ఆత్మలో చంపేస్తాయి. నిన్ను దేవుడి మీద ఆశే లేకుండా చంపేస్తాయి, దేవుడి మీద ఇంట్రెస్ట్ లేకుండా చంపేస్తాయి. అంటే నువ్వు ఆత్మలో చచ్చిపోతావు, అవి బాగానే ఉంటావు, చర్చకు వస్తా ఉంటావు, పోతా ఉంటావు, కానీ ఆత్మతో దేవుడిని ఆరాధించు. హల్లెలూయా. ఆ విధంగా చంపేస్తారు సింహాలు.